నెట్ పైరసీపై రామ్ చరణ్ తేజ స్పందన ఇప్పుడు చూద్దాం. స్థాయిలో ఒక హై టెక్నికల్ వాల్యూతో ఎంతో మంది కష్టపడి ఈ సినిమాని మీకు అందజేశాం. అదేవిధంగా మగధీరాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాని, ఈ ఇండస్ట్రీని పైరసీ నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ కర్తవ్యంగా భావించి ఈ పైరసీ నుంచి మా ఇండస్ట్రీని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సో ప్లీజ్, తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే స్థాయిలో ఒక హై టెక్నికల్ వాల్యూతో ఎంతో మంది కష్టపడి ఈ సినిమాని మీకు అందజేశాం. అదేవిధంగా మగధీరాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాని, ఈ ఇండస్ట్రీని పైరసీ నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ కర్తవ్యంగా భావించి ఈ పైరసీ నుంచి మా ఇండస్ట్రీని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సో ప్లీజ్ వాచ్ మగధీరా ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే స్థాయిలో ఒక హై టెక్నికల్ వాల్యూతో ఎంతో మంది కష్టపడి ఈ సినిమాని మీకు అందజేశాం. అదేవిధంగా మగధీరాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాని, ఈ ఇండస్ట్రీని పైరసీ నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ కర్తవ్యంగా భావించి ఈ పైరసీ నుంచి మా ఇండస్ట్రీని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సో ప్లీజ్ వాచ్ మగధీరా ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే స్థాయిలో ఒక హై టెక్నికల్ వాల్యూతో ఎంతో మంది కష్టపడి ఈ సినిమాని మీకు అందజేశాం. అదేవిధంగా మగధీరాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాని, ఈ ఇండస్ట్రీని పైరసీ నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ కర్తవ్యంగా భావించి ఈ పైరసీ నుంచి మా ఇండస్ట్రీని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సో ప్లీజ్ వాచ్ మగధీరా ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. తెలుగు